ఇటీవల తీసుకొచ్చిన నూతన వలస విధానంపై ఆ దేశంలో ఉంటున్న భారతీయ విద్యార్థుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. తమను వెనక్కి పంపుతారేమోనన్న ఆందోళనతో భారతీయ విద్యార్థులు కెనడా ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రస్తుతం కెనడా ప్రభుత్వం తెచ్చిన కొత్త వలస విధానంతో దాదాపు 70,000 మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడింది. తమను వెనక్కి పంపుతారనే ఆందోళన విద్యార్థుల్లో నెలకొంది. దీంతో విద్యార్థులు ఆందోళనకు దిగుతున్నారు. That's good. When we walked them back up to immigration, I've got approval from GTA. అంతర్జాతీయ విద్యార్థులు మరీ ముఖ్యంగా భారతీయులు మంచి భవిష్యత్తు కోసం ఉత్తర అమెరికా దేశాలకు భారీ మొత్తంలో వలస వెళుతూ ఉంటారు. అందులో అమెరికా, కెనడాకు వెళ్లడానికి ఎక్కువ శాతం మంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు కెనడా ప్రభుత్వం తెచ్చిన నూతన వలస విధానం విద్యార్థుల పాలిట శాపంగా పరిణమించే అవకాశం ఉందన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. కొత్త వలస విధానం కారణంగా శాశ్వత నివాస నామినేషన్లు 25% మేర తగ్గనున్నాయి. దీంతో పాటు స్టడీ పర్మిట్లు కూడా పరిమితమవుతాయి. దీంతో భారతీయ విద్యార్థులకు అధిక నష్టం కలుగుతుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కెనడాలోని ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్ ప్రావిన్స్లోని లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎదుట భారతీయ విద్యార్థులు క్యాంప్ ఏర్పాటు చేసి ఆందోళనలు నిర్వహిస్తున్నారు. గడిచిన 3 నెలలుగా ఈ నిరసనల్ని కొనసాగిస్తున్నారు. ఆంటారియో, మనిటోబా, బ్రిటిష్ కొలంబియాలోనూ విద్యార్థులు ఆందోళనని కొనసాగిస్తున్నారు. కాగా కెనడా కొత్త వలస విధానం తీసుకురావడానికి ఆ దేశంలో విదేశీయుల సంఖ్య గణనీయంగా పెరగడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఆ దేశంలో గత ఏడాదిలో పెరిగిన దేశ జనాభాలో 97% మంది విదేశాల నుంచి వచ్చి స్థిరపడిన వారే ఉన్నట్లు ఫెడరల్ డేటా తెలిపింది. ఇలా జనాభా విపరీతంగా పెరగడంతో స్థానికంగా ఇళ్లు, ఉద్యోగాల సంక్షోభం తలెత్తింది. దీంతో జస్టిన్ ట్రూడో ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. విదేశీ తాత్కాలిక వర్కర్ల వీసాలపై పరిమితి విధిస్తూ ట్రూడో సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగానే 2022లో తెచ్చిన వర్క్ పర్మిట్లను విస్తరించాలనుకున్న విధానానికి స్వస్తి పలికారు. We want